హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పక్క విలేజ్ పరుడు. అయితే ఈరోజు చాలామంది కస్టమర్లు ఏమంటారంటే, బాబు తొందరగా ఆటో రాకొచ్చింది, బైక్ రాకొచ్చింది, కార్ రాకొచ్చింది మా ఇంటి దగ్గరికి పికప్కు అంటారు. అలా ఎట్లా వస్తుంది మేడం అని నేను అన్నాను అనమాట. ఒకసారి ఎట్లా బుక్ చేయాలనో, తొందరగా రావాలంటే ఎట్లా బుక్ చేయాలో మీకు చూపిస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ లొకేషన్ నుంచి ఇప్పుడు నేను డ్రాప్ లొకేషన్ పెడుతున్నా. ఇప్పుడు ఏఎంబి కొడదాం, ఏఎంబి మాల్. ఇప్పుడు ఏఎంబి మాల్ కొట్టినా, వచ్చింది ఏఎంబి మాల్. ఓకేనా. బైక్ అయితే 24 రూపాయలు, ఆటో అయితే 50 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఏఎంబి మాల్ చాలా డిమాండ్ ఏరియా అనమాట. అది చాలామంది అక్కడనే వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. అక్కడ పోవాలంటే చాలామంది భయపడతారనమాట. అట్లా తొందరగా రావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఆటో ఉంది, ఆటో బుక్ చేసిన అనమాట. ఇక బుక్ ఆటో. ఓకేనా. కన్ఫర్మ్ పికప్ అని వచ్చింది. మళ్ళీ పికప్ కన్ఫర్మ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఉందనుకో, సర్క్యూట్ ఇంతే ఉందనుకో, ఇంతలో బుక్ చేయొద్దు అనమాట. ఎప్పుడైనా ఆటో తొందరగా రావాలంటే ఇట్లా డైరెక్ట్ బుక్ చేయొద్దు. ఏం చేయాలి, ఇక 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ ఇట్లా యాడ్ చేయాలన్నమాట. అంటే డిమాండ్ బట్టి మీకు తొందరగా, మేము ఎమర్జెన్సీ బట్టి మీరు బుక్ చేసుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడు 30 రూపీస్ అయితే తొందరగా వచ్చేస్తారనమాట. 20 రూపీస్ కొంచెం అలా చేస్తారు. 40 రూపీస్ అయితే తొందరగా ఎత్తుకుంటారు అనమాట. తొందరగా వచ్చేస్తారు మీ దగ్గరికి. అర్థమవుతుందా? అదే ఇట్లా బుక్ చేశారనుకో, మేము ఎవరు రారు. ఒక 10 రూపీస్ అయినా యాడ్ చేయాలి. 10 రూపీస్ మినిమం 20 ఉంది. 20 రూపీస్ అయినా యాడ్ చేయాలి. మీకు తొందరగా వస్తారనమాట ఆటో అయితే. మీకు అర్థమైంది అనుకుంటుందా? ఓకేనా. థ్యాంక్ యూ. మీకు అర్థమైతే కామెంట్ చేయండి అర్థమైందని. ఓకేనా. బాయ్.